ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే గెలిపిద్దాం గెలిపిద్దాం ఉంగరం గుర్తు గెలిపిద్దాం 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 ఉంగరం గుర్తు గెలిపిద్దాం మేము అనుకుంటున్నాం. పార్టీలకు అతీతంగా మమ్మల్ని మాపై దయ ఉంచి ఓట్లేసి ఎక్కువ మెజార్టీతో గెలిపిస్తారని అనుకుంటున్నాం. మమ్మల్ని గెలిపిస్తే ఏ విధంగా స్థానిక సంస్థలు సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో భాగంగా బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా మా భార్య రాధా నిలవడం జరిగింది. ఒక్కసారి యువతరానికి అవకాశం ఇవ్వండి. మా అభివృద్ధి అనేది ఏ విధంగా ఉంటుందో మేము చూపిస్తాం. నరేంద్ర మోడీ గారు దేశంలో ఏ విధంగా అభివృద్ధి పనులు చేస్తున్నారో అదేవిధంగా గ్రామాలలో ఇలా బీజేపీ బలపరిచిన వ్యక్తిని సర్పంచ్గా గెలిపిస్తే నరేంద్ర మోడీ గారి సిద్ధాంతాల మేరకు అభివృద్ధి పనులు అనేది జరుగుతాయి. ఒక్కసారి యువతరానికి సపోర్ట్ చేయండి. మీ గ్రామంలో పెండింగ్ సమస్యలు ఏవేవి ఉన్నాయండి? మా గ్రామంలో పెండింగ్ సమస్యలు స్కూల్ కానీ, లైబ్రరీ కానీ, సీసీ రోడ్లు కానీ, ఇంకా యూత్ బిల్డింగ్ కానీ, బస్ స్టాండ్ అలాంటివి కానీ చాలా పెండింగ్ పనులు ఉన్నాయి. అలాంటివి మమ్మల్ని గెలిపిస్తే ఎంపీ డి కర్ణమ్మ గారి దృష్టికి తీసుకెళ్తాం. వారి నుంచి మేము ఈ మొత్తం ఎంపీ నిధుల నుంచి అభివృద్ధి పనులు చేస్తామని మీ కార్యకర్తలు ఏ విధంగా సహకరిస్తున్నారు ప్రచారంలో? కార్యకర్తలు మార్పు కావాలి, యువతరం ముందరికి రావాలి. నరేంద్ర మోడీ గారి అభివృద్ధి పనులు ఏ విధంగా ఉన్నారో సెంట్రల్ నుంచి వచ్చే ఫండింగ్ మొత్తం గ్రామాలకు నరేంద్ర మోడీ గారి ఫండింగ్ వస్తుంది కాబట్టి వాళ్ళు జనాల లోపలికి తీసుకెళ్తున్నారు. ఉచిత రేషన్ బియ్యం కానీ ఇంకా ఇలాంటివి ఎన్నో పథకాలు నరేంద్ర మోడీ గారు ఇస్తుంటారు. మహిళా సంఘాలకు మీరు గడప గడపకి వెళ్తున్నారు కదా ప్రచారానికి, మీకు ఏ విధంగా స్పందన వస్తుంది? మోడీ గారి బలపరిచిన వ్యక్తిని గెలిపించాలి. దేశంలో నరేంద్ర మోడీ గారు ఏ విధంగా దేశ రక్షణకై ఉన్నారో అదేవిధంగా గ్రామాల్లో ఇట్లా బీజేపీ అభ్యర్థి గెలిస్తేనే గ్రామాలు మెరుగ్గా డెవలప్మెంట్ అవుతామని వాళ్ళు మంచి స్పందన ఇస్తుండ్రు. ప్రతి గడపల ప్రతి ఆడబిడ్డ మోడీ గారి బలపరిచిన వ్యక్తి ఖచ్చితంగా గెలవాలి. ఉంగరం గుర్తుపై ఓటేసి యువతరానికి మద్దతుగా నిలుస్తామని చెప్పడం జరుగుతుంది. ఓకే. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.